గత 2 రోజులుగా ఎక్కడ చూసినా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినా ఈమె పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఆ పేరు జాను లిరి. కారణం 2 రోజుల క్రితం ఆమె చనిపోతున్నాను అంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది. దీంతో అభిమానులు సైతం కంగారు పడ్డారు. ఇక మరుసటి రోజు తాను మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాను అంటూ ఇంకో వీడియో రిలీజ్ చేసింది. పైగా సింగర్ దిలీప్‌ను రెండో వివాహం చేసుకోబోతున్నట్టు ఒక ఫోటో విడుదల చేసి మళ్లీ డిలీట్ చేయటంతో పలు రకాల రూమర్లు వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇవ్వలేదు. కానీ సింగర్ దిలీప్ స్పందిస్తూ, జాను నేను ప్రేమించుకున్నాము. మా ఇరువురి కుటుంబాలు మా పెళ్లికి అంగీకరించాయి. ఇక మీరు ఎటువంటి కామెంట్స్ చేసినా మాకు అభ్యంతరం లేదు అంటూ తెలిపారు. దీంతో వీళ్ళిద్దరూ పెళ్లికి సిద్ధమైపోయారని అందరూ ఫిక్స్ అవుతున్నారు. ఇకపోతే ఇదంతా బాగానే ఉన్నా ఈమె మొదటి భర్త ఎవరు, ఎందుకు విడిపోయారు అనే విషయాలు మాత్రం ఇప్పుడు బాగా వైరల్గా మారుతున్నాయి. కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖని ప్రాంతానికి చెందిన ఈమె మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. డాన్స్పై ఉన్న ఆసక్తితోనే ఒక డాన్స్ మాస్టర్ దగ్గర చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకుంది. అప్పట్లో రాజకీయ సభల్లో కూడా ఫోక్ డాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకునేది. ఈ క్రమంలోనే టోనీ కిక్ అనే మరో డాన్స్తో పరిచయం ఏర్పడి అతడిని ప్రేమ వివాహం చేసుకుంది. బెల్లంపల్లికి చెందిన టోనీని ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత వీరిద్దరూ కలిసి ఫోక్ పాటలకు డాన్స్ కూడా చేసేవారు. కాలక్రమేణా వీరి బంధానికి గుర్తుగా ఒక కొడుకు కూడా పుట్టాడు. అయితే ఏమైందో తెలియదు కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఇక భర్త నుంచి వేరుపడిన జాను ఫోక్ సాంగ్స్ చేయటం ప్రారంభించింది. మరొక వైపు టోనీ కూడా ఫోక్ సాంగ్స్తో మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం టీవీ షోలు కూడా చేస్తున్నాడు. అటు జాను ఒకవైపు కొడుకును పోషిస్తూనే మరొక వైపు తన వృత్తిని కొనసాగిస్తూ వస్తోంది. ఫోక్ సాంగ్స్తో అదరగొట్టడమే కాకుండా బుల్లితెరపై D18 డాన్స్ షోలో పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఢీ షోలో జాను డాన్స్ చేసిందంటే ఆ వీడియోకి మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేవి. అంతేకాదు అదే జోష్తో టైటిల్ కూడా గెలుచుకుంది. ఇక కొడుకుతో ఒంటరిగా ఉంటున్న ఈమె దిలీప్ అనే ఫోక్ సింగర్తో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి అనేక పాటలు కూడా పాడారు. ఈ క్రమంలోనే ప్రేమలో పడటంతో ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నట్టు అఫీషియల్గా ప్రకటించారు. ఇక కొడుకుతో కొత్త జీవితం ప్రారంభించబోతున్న జాను లిరి ఎప్పుడు పెళ్లిపీటలెక్కుతుందో చూడాలి.